లోక్సభ ఎన్నికల కోసం బీజేపీ సిద్ధమవుతుంది. ఈసారి ఎన్నికల్లో 400 సీట్ల గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతుంది. త్వరలో 100 మంది లోక్సభ అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితాను ప్రకటించనుంది. తొలి జాబితాలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా పేర్లు ఉండే అవకాశం ఉంది. ఈ నెల 29న బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 543 లోక్సభ స్థానాలకు గాను 370 స్థానాలు గెలుపొందాలని అధికారం పక్షం భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఎన్డీఏకు 400 సీట్లు సాధించే దిశగా కసరత్తు చేస్తుంది. అందుకే తొలి జాబితా కీలకం కానుంది. ఇప్పటికే ప్రధాని మోదీ యూపీలోని వారణాసి నుంచి పోటీ చేశారు. 2014లో 3,37,00,000 మెజారిటీతో గెలవగా 2019లో 4,08,00,000 భారీ మెజారిటీతో విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో గుజరాత్ గాంధీనగర్ నుంచి హోంమంత్రి అమిత్ షా పోటీ చేసి గెలుపొందారు. గతంలో ఆ స్థానం నుంచి ఎల్కే అద్వానీ పోటీ చేసి గెలిచారు. సార్వత్రిక ఎన్నికల్లో 370 సీట్లు గెలుచుకోవాలనే పార్టీ లక్ష్యాన్ని నెరవేర్చడానికి శ్రద్ధగా పనిచేయాలని బీజేపీ నాయకులను కోరారు ప్రధాని మోదీ. రాబోయే 100 రోజుల్లో మనమందరం ప్రతి కొత్త ఓటరు, ప్రతి లబ్ధిదారుడు, ప్రతి వర్గానికి చేరువ కావాలని తెలిపారు. ఎన్డీఏ కూటమి 400 సీట్లు గెలవాలంటే బీజేపీ 370 సీట్ల మార్కు దాటాలని సూచించారు.